వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజుశ్రీ ఆఫీషియల్. ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ యూ కెన్ హ్యావ్ అ లుక్ ఇన్ టు. ఈ రోజు అయితే నేను చికెన్ సూప్ రెసిపీ, రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సూప్ అనేది ఎట్లా చేసుకోవచ్చో మనకి ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఒకసారి అయితే చూపిస్తా. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి రా చికెన్ విత్ బోన్స్ ఉన్న పీసెస్ అయితే మనకి చాలా బాగుంటుంది, ఎందుకంటే బోన్స్లో ఉన్న ఆ టేస్ట్ కూడా మనకి సూప్లో ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి. అండ్ ఆనియన్స్, క్యారెట్, పీస్, నేనైతే బీన్స్ యూజ్ చేస్తున్నా, అండ్ కార్న్ కూడా యూజ్ చేస్తున్నా, అండ్ గార్లిక్. మీ దగ్గర క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ యూజ్ చేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం బటర్ ఫస్ట్ సార్ట్ చేయడం కోసం బటర్ యూస్ చేస్తా ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ యూస్ చేస్తున్నా. ఈ బటర్లో నేను సార్ట్ చేసుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర బటర్ లేకపోతే కనుక మీరు ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ బటర్ కొంచెం కరిగింది కదా, బటర్ కొంచెం కరిగిన తర్వాత నేనైతే గార్లిక్ యాడ్ చేసుకుంటున్నా. చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఇందులోనే చికెన్ పీసెస్ కూడా, కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నాం. దీన్ని చక్కగా సార్ట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. అంటే లైక్ మనకి బోన్స్లో ఉన్న ఆ గుజ్జు వచ్చేసి అండ్ పీస్ కూడా ఆల్మోస్ట్ 70 to 80% ఉడికే వరకు మనం దీన్ని ఇట్లానే ఉంచాలి, ఇట్లానే ఉడకబెడుతూ ఉండాలి. ఇది కొంచెం ఉడకడం కోసం నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. అండ్ దీన్ని సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత మనము స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ చికెన్ కొంచెం 70 to 80% కుక్ అయ్యే వరకు మనం లిడ్ పెట్టుకొని అయితే పక్కన అంటే లైక్ ఉడికించుకోవాలి. మనకి ఇట్లా చికెన్ కొంచెం ఉడుకుతుంది అని అనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో ఆ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం. నేనైతే ఆనియన్స్, బాగా ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. అండ్ క్యారెట్, పీస్, బీన్స్ అండ్ స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకొని చక్కగా సూప్ చేసుకోవాలి. కొంచెం వెజిటబుల్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో అయితే వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం వెజిటబుల్స్ లైట్గా ఆయిల్లో మగ్గే వరకు లిడ్ పెట్టేసి ఉంచుతాం ఒక 5 minutes. ఇట్లా కొంచెం వెజిటబుల్స్ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం దీనికి తగిన అంటే లైక్ మన సూప్కి తగినంత సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మనకి తగ్గినా కానీ మనం లాస్ట్లో మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. దీనిలోనే తగినంత పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా. నాకు వెజిటబుల్స్ మాడిపోతున్నాయి, సో మనము దీనికి తగినంత వాటర్, నేనైతే 750 ml ఆఫ్ వాటర్. నేను సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకున్న తర్వాత 750 ml ఆఫ్ వాటర్ వేసేసి ఈ వెజిటబుల్స్ అండ్ చికెన్ ఏదైతే ఉందో దానిలోనే లిడ్ పెట్టేస్తున్నా. ఈ వాటర్ బాగా మసలాలన్నమాట ఇప్పుడు. సో ఇలా లిడ్ పెట్టేసుకొని ఒక 10 minutes అట్లా ఉడికించుకుందాం. ఈ లోపల అక్కడ వాటర్ బాయిల్ అయ్యే లోపల నేనేం చేస్తున్నా అంటే ఎగ్ కూడా కొట్టుకోవాలన్నమాట మనము. సో ఎగ్ వైట్ మాత్రమే యూజ్ చేస్తాము, ఎగ్ ఎల్లో యూజ్ చేయము. సో నేను ఓన్లీ వైట్ని, ఎగ్ వైట్ తీసుకున్నాం కదా, దీన్ని చక్కగా బీట్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇట్లా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఆ వాటర్ బాయిల్ అయ్యే లోపల ఎగ్ వైట్ రెడీ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ కార్న్ఫ్లవర్తో 2 or 3 టేబుల్ స్పూన్స్ అకార్డింగ్ టు మీకు ఎట్లా థిక్నెస్ కావాలో చూసుకొని దాన్ని బట్టి కార్న్ఫ్లవర్ వాటర్ అయితే యాడ్ చేయాలి.
ఎందుకంటే ఇది దీనివల్లనే కదా మనకి థిక్నెస్ వచ్చేది సూపు. సో ఈ రెండింటిని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మనకి సూప్ రెడీ ఇట్లా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు చికెన్ని టెస్ట్ చేసుకోవాలి. చికెన్ కనుక మనకి ఉడికినట్టు అనిపిస్తే మనం చికెన్ తీసుకొని దీన్ని బోన్స్ నుంచి సెపరేట్ చేసేసేయాలన్నమాట. సో నాకైతే ఇంకొంచెం ఉడకాలనిపిస్తుంది. సో ఇంకొక 2-3 మినిట్స్ ఉడకనిస్తా. ఉడికిన తర్వాత చికెన్ని సెపరేట్ చేసుకుందాం. ఇప్పుడు నాకు చికెన్ పీసెస్ ఉడికిపోయినాయి. సో నేను ఈ పీసెస్ని తీసేస్తున్నా సూప్లో నుంచి. ఇలా చికెన్ తీసి పక్కన అయితే పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం చిన్న చిన్నగా పీసెస్గా చేసుకోవాలన్నమాట. మనకి మ్యాక్సిమం ఎంత చిన్నగా మనము ఎగ్ వైట్ బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ వైట్ని ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. వెంటనే కలపకూడదు, కొంచెం సేపు వెయిట్ చేసి అది కొంచెం బాయిల్ అయిన తర్వాత కలపాలి. సో లిడ్ పెడదాం, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వైట్ వేసుకున్నాం కదా, ఎగ్ వైట్ వేసేసుకున్న తర్వాత సూప్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఎగ్ ఎల్లో వేసుకుంటే ఏంటంటే మనకి సూప్ స్మెల్ వస్తుంది, నీసు వాసన వస్తుంది. సో అందుకే మనం ఎగ్ వైట్ మాత్రమే యూజ్ చేస్తాం సూప్లో. అండ్ దీనిలోనే మనం ఇట్లాగా చిన్నగా పీసెస్ చేసుకున్నాము, ఉడికిపోయిన పీసెస్ చికెన్ని. సో ఇవి కూడా యాడ్ చేసేసుకున్నాం. మన సూప్ థిక్నెస్ కోసం మనం కార్న్ఫ్లవర్ మిక్స్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకున్నాం. థిక్నెస్ అయితే వచ్చేసింది, అంతే. స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్. చూసారు కదా, ఎంతో యమ్మీ సూప్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. హోప్ యూ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ till the end. And his expression means a lot, means like hope you can understand how the taste would be, and thank you.